ప్లీజ్ ఆది, నా కోసం హెల్ప్ చేయవా? అయ్యో భలేదానివే, డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. థ్యాంక్ యూ. నాకొద్దు. ఆది తీసుకో. నాకొద్దు. తీసుకో ఆది ప్లీజ్, నా కోసం. అంటే నువ్వు కూడా అందరిలాగే. అబే అదేం లేదు. మరి తీసుకో. ఆది ఆది, నీకెలా ఉందో గాని వాడిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. శుభమూలంగా వాడికి ఎన్ని కష్టాలు, ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పటికే మనవడో మనవరాలతోనో ఆడుకోవాల్సింది పోయి ఉన్న మనవడు ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో ఉన్నా. చెప్పరా మామ, చెప్పు ఏంట్రా సంగతులు, అంతా బానే ఉన్నారా? ఏంట్రా సైలెంట్ గా ఉండు, అరిచా ఉంటే చంపేస్తా. చెప్పరా బామ్మర్ది, గప్చుకోండిరా, గప్చుకోండి. చెప్పరా బామ్మ, పిల్లలందరూ పడుకున్నారా? ఏ సంగతులా చెప్పురా. గప్చుకోండిరా. ఏంటో నీ కర్మొదినా. అవునొదినా, పెద్ద కొడుక్కి కొడుకు పుట్టాడు, కానీ ఏం లాభం, నిన్ను నానమ్మ అని పిలవలేడు. పోనీ ఏదో మనవడున్నాడు కదా అనుకుంటే కొందరి పుణ్యమా అంటూ వాడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఇక ఆది పరిస్థితి, పెళ్ళై ఇన్ని రోజులైనా నీ కోడలికి ఏ విశేషమూ లేదు. వదినా, నీకు నానమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదా? ఎందుకు లేదు? నేను ఆడదాన్ని, ఆడ జన్మ ధన్యమయ్యేది మొదట అమ్మ అని పిలిపించుకున్నప్పుడే. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించలేం కదా. వాళ్ళకి పెళ్లి చేసావు కదా, కాపురం వాళ్లే చెయ్యాలి. నా కొడుకు రాత్రిపూట లాన్లో పచారులు చేస్తుంటే ఈ ఇంటికి వారసులు రారు. నువ్వెందుకు వదినా బాధపడతావు? పిల్లలే కదా, ఏ అనాథాశ్రమంలో నుంచో తెచ్చుకుందాం. అవసరమైతే ఆదికి మళ్ళీ పెళ్లి చేద్దాం. నిన్ను శుభని రేపు జరగబోయే జాతరకి వరంగల్ రమ్మన్నారు. పోనీ బాలు చిన్నారని పంపిద్దామంటే వాళ్ళేమో కాశీ వెళ్లారు. నువ్వు శుభ తప్పకుండా వెళ్లి తీరాలి. ఈ పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒరే ఆది, మీ నాన్న తాతయ్య అలాగే అంటారు గాని వాటిని నువ్వేం పట్టించుకోకు. ఆనందంగా అమెరికాకి వెళ్ళిరా. అది కాదు కుసుమ, ఈ పూజ జరిపిస్తే వీళ్ళిద్దరికీ మంచి జరుగుతుందని నాన్నగారి అభిప్రాయం. అబ్బో, జరిగిందిలే మంచి. ఆయన గారు చెప్పారని ఇదిగో ఈవిడి గారి చేత సుమంగళి వ్రతం చేస్తే ఏమైందో మర్చిపోయావా? మీకు హార్ట్ అటాక్ వచ్చింది.